అగో భూముల వ్యాపారం చేసేటోళ్లకు సంక్షేమం ఎట్లా తెలుస్తుందోలా గందుకే మన రేవంత్ సార్ కూడా పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలలో కూడా వసూళ్లకు దిగిండు. గతంలో మన కేసీఆర్ సార్ పైసా తీసుకోకుండా 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పట్టణంలో పేదోళ్ళకి ఇచ్చిండు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాత్రం సింగిల్ బెడ్రూమ్ కోసం 6 లక్షలు వసూలు చేయనీకే మోపాయిర్రు. ఇక గా ముచ్చటేందో మీరే చూడుర్రి. ఓట్లప్పుడు జనాలను మోసం చేసుడు రేవంత్ రెడ్డికి కొత్తన అయ్యింది. గందుకే చూసిండ్రా గీపారి పట్నంలో ఓట్ల కోసం మళ్ళా కొత్త డ్రామాకు ప్లాన్ చేసిండు. పట్నంలో పేదోళ్లతోని రియల్ ఎస్టేట్ దందాకు ప్లాన్ చేసిండు మన రేవంత్ సారు. గా దందాకు కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకున్న సొక్కమైన పేరు ఇందిరమ్మ ఇండ్లట. గా పేరు కూడా ఊకనే పెట్టి అయ్యింది. దానికోసం ఇన్స్టాగ్రామ్ లో పెద్ద కథనే నడిచింది. పేరు పెట్టినోళ్లకు ₹1,00,000 ఇనాం కూడా ఇచ్చిర్రు. పేదలకు ఇచ్చే ఇండ్ల మీద రేవంత్ సారు గింత ప్రచారం ఎందుకు చేస్తుండబ్బా అని గప్పుడే డౌట్ వచ్చింది. అందుకు గట్టిగానే ఈ పథకం మీద ఆశలు పెట్టుకున్న పట్నంల పేదలకు కరెంట్ శాఖ ఇచ్చిండు మన రేవంత్ సారు. పట్నంల పేదల కోసం 1,00,000 సింగిల్ బెడ్రూమ్లు కట్టిస్తాడట. కానీ ఫ్రీగా ఇయ్యరట. ఒక్కొక్కటి 6 లక్షలట. ఇంకేమున్నది కేలుకతము దుకుణం బంధు. అయ్యో ప్రజాపాలన అంటే గిదేనులా. పేదల సంక్షేమానికి కూడా రేటు పెట్టిన గొప్ప పాలన గీలకే దక్కుతుంది. గీ పథకంలా రూల్స్ చూస్తే దిమ్మ తిరుగుతుందోలా. పట్నంలా ఒక్కో నియోజకవర్గంలో 400కు మీదనే కట్టిస్తారట. ముందు మీ సేవల 100 కట్టాలన్నట. గప్పుడే మళ్ళీ 10,000 కట్టాలన్నట. ఇక అప్లై చేసుకున్నాక లక్కీ డిప్ల తలుగుతే గప్పుడు మళ్ళీ 6 లక్షలు కట్టాలన్నట. ఇండ్లు రానోళ్లకు 10,000 ఆపసిస్తామంటారు కానీ ఎప్పుడిస్తారో చెప్తలేరు. చిత్రం ఏంటంటే వాళ్ళు చెప్తున్న బ్రోచర్లనేమో 7,000 ఇండ్లు కడుతుర్రు. 1,00,000 ఇండ్లు కడితేనేమో కథలు చెప్తుర్రు. మళ్ళీ 10 లక్షల దరఖాస్తుల దాకా తీసుకుంటారట. అయినా రేవంత్ సార్ బుర్ర నిండా రియల్ ఎస్టేట్ దందాల కమిషన్ల తెలివే ఉన్నట్టుందోల్లా. చూడు ఎంత గమ్మతున్నదో గిలెక్క. 10 లక్షల అప్లికేషన్లకు 10,000 అంటే 1,000 కోట్ల ముందే దండుకుంటారు. గా పైసలతోనే ఇండ్లు కట్టుడు సురువు చేస్తారు. మొత్తం కట్టినాకనే గప్పుడు లాటరీ తీస్తారు. గప్పుడు లాటరీ తలిగినోళ్ళు ఇచ్చే 6 లక్షల రూపాయలు వసూలు చేసి రానోళ్లకు 10,000 ఆపసిస్తారు అన్నట్టు. వారే వా క్యా బాత్ హై. నిజంగా ఏమన్నా కమలా ఏమన్నా కథనా. గందుకే పట్నంలా మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ సార్ను గట్టిగా అరుచుకుంటున్నారు. పేదోళ్ళకి ఇండ్లు ఇత్తనని ఎందుకు దందా ఎత్తున్నామని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం సరే వేసుకున్నాడు పోరి. కేసీఆర్ సార్ పైసా తీసుకోకుండా 1,00,000 పేద కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండని మాధవరం సారి ఆది చేసిండు. వాళ్ళు ఏం చెప్పారు, మేము 1,00,000 ఇండ్లు కట్టిస్తున్నాం హైదరాబాద్ అంటారు. హైదరాబాద్ ప్రజలను మళ్ళీసారి మోసం చేస్తున్నారు. స్కీమ్ సేమ్ స్కీమ్. వాళ్ళు ఇలా మాకు ఇచ్చి సింగిల్ బెడ్రూమ్. ఇది ఆల్రెడీ అల్పదాయ వర్గాలు మా దగ్గర 630 ఫ్లాట్స్ హౌసింగ్ బోర్డులో కట్టారు. కాంగ్రెస్ గవర్నమెంటే కట్టింది. వాళ్ళకి ఈ రోజు వరకు రిజిస్ట్రేషన్ కాలే. 630. మన గవర్నమెంట్ టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ దగ్గరికి నేను వెళ్ళి వీళ్ళు 11 లక్షలు కట్టిండ్రు. వీళ్ళకి అన్యాయం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. కాంగ్రెస్ గవర్నమెంట్లో కట్టింది 9 ఎకరాల ల్యాండ్ 3 ఎకరాల ల్యాండ్ అమ్ముకున్నారు. ఇంకా 6 ఎకరాలనే కట్టారని చెప్పి నేను కేసీఆర్ దగ్గరికి పోతే కేసీఆర్ పొజిషన్ ఇవ్వండి ఫస్ట్ వాళ్ళకి ఎంగేసి చూద్దామని చెప్పి 630 ప్లాట్లు పొజిషన్ ఇచ్చాం. వాటర్ ఇచ్చాం, కనెక్షన్ ఇచ్చాం. ఇలా కొత్త కట్టేది కాదు ఇది. వీళ్ళు కొత్త కట్టినాము 1,00,000 ఇండ్లు కట్టిస్తున్నాం హైదరాబాద్ చెప్పిన మోసం మాటలలో ఇది జరుపుదా మీరు ఇచ్చే పోసారు 9,000 మంది మేము కట్టిస్తున్నాం 1 ఇయర్లో కట్టిస్తాం అని చెప్తున్నారు. అట్లా మళ్ళీ 5 లక్షల రూపాయల సబ్సిడీ 6 లక్షల రూపాయలు మీరు కట్టాలి. అది కూడా 4 విడతలు వస్తాయి. అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళు 10,000 కట్టాలి. మళ్ళీ మీ సేవలు 100 రూపాయలు కట్టి ఇయర్ నుంచి స్టార్ట్ కావాలి. ఒకవేళ రేపొద్దున మీకు రాకపోతే మీ 10,000 మీకు ఇస్తాం. డబల్ బెడ్రూమ్ ఫ్రీ ఇచ్చాం. నువ్వు హౌసింగ్ బోర్డు 480 కట్టినా అని చెప్తున్నావు. నేను కుక్కడపల్లిలో బాలనా చౌరాస్తా మీద 108 కట్టా. ఇవాళ హౌసింగ్ బోర్డులో 145 కట్టా. డబల్ బెడ్రూమ్ నువ్వు ఫ్రీగా ఇచ్చాం. 50 లక్షల ప్లాటు 1 రూపాయి లేకుండా ఇవాళ ఎస్టీలకు ఇచ్చాం. మొన్న నీ గవర్నమెంట్లోనే మేము ఇప్పించిన. చెప్పనీకేమో గవర్నమెంట్ స్కీమ్ అంటారు. కానీ గదేందో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కడితే ఎట్లా ముందే పైసలు వసూలు చేస్తారు చూడులా. గదే ప్రీ బిడ్డింగో ప్రీ లాంచింగో అంటారట. గట్లనే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లకు కూడా ఏం లేకముందే 10,000 కోట్లు వసూలు చేయనీకే ప్లాన్ వేసిండు మన రేవంత్ సారు.